ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయంలో మహాపూజతో ఈ నాగోబా జాతర ప్రారంభమైంది. ఈ మహాపూజ కార్యక్రమంలో మిశ్రం వంశానికి చెందిన పెద్దలతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌసాలం, అలాగే ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మబొజ్జు, ఎమ్మెల్సీ దండవిట్టలతో పాటు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ నాగోబా జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాగోబా జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వాహనాల ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ వాహనాల ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా చట్టాలను తెలుసుకోవాలని, అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఆర్టీ అధికారులతో పాటు పోలీసులు ఈ రోడ్డు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులకు పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బాసర ఆలయ అభివృద్ధి కోసము గత బీఆర్ఎస్ ప్రభుత్వము 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించకపోవడంతో ఆ నిధులు వెనక్కి మళ్ళాయి. దీంతో బాసర ఆలయ అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకుని బాసర అభివృద్ధికి నిధులు కేటాయించి బాసర ఆలయ అభివృద్ధి చేయాలని సందర్భంగా ప్రజలు, భక్తులు కోరుతున్నారు.